అవును తండ్రి, నేను రాబోతున్న సంవత్సరాలు మీ కృప ద్వారా మరింతగా బలపరచమని, మరి ముఖ్యంగా ఇప్పుడు వాక్యం చెప్పబోతుంది నేను కాదు, కానీ మీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి మీరే మాతోనూ అందరితోనూ మాట్లాడండి. మా ప్రభు మీ కుమారుని యేసుపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు 25వ తారీఖే, డిసెంబర్ 25వ తారీఖే పుట్టారా పుట్టలేదా అనేది ప్రపంచంలో చాలా మందికి ఉన్న డౌట్ కదా. ఎందుకు 25వ తారీఖే క్రిస్మస్ చేసుకుంటున్నారు? మీరు 25వ తారీఖు అని బైబిల్లో ఎక్కడన్నా రాశారా? 25వ తారీఖు పుట్టినరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అని ఎక్కడైనా రాశారా అని చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారు. నిజానికి బైబిల్లో మనకు 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినట్టుగా ఎక్కడ కూడా రాయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎందుకు 25వ తారీఖు పుట్టినరోజు జరుపుకుంటాము అనేది మనం కొంచెం చరిత్ర తెలుసుకోవడానికి ముందుకెళ్తే కనుక, ఆ దినాలలో నిజానికి యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టిన దినాలలో అంగీకరించడానికి ఎవరికైనా ఇష్టం ఉందా? అసలుకి ఎవ్వరు కూడా ఆయన్ను అంగీకరించలేదు. కానీ కొన్ని సూచనలు మనకి రాసి పెట్టబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలం చలికాలం అని, ఆ కాలంలో మరియా సత్రంలో స్థలం లేనందున ప్రజల జనసంఖ్య రాయబడిందని, ఆ దినాలలో జనసంఖ్య రాయడం మొట్టమొదటి జనసంఖ్య ప్రపంచంలోని ఉన్న జనం అందరిలో కూడా మొట్టమొదటి జనం అసలు ఎంతమంది ఉన్నారు అని రాసుకునేటటువంటి ప్రపంచ జనసంఖ్య రాయడం అనేది అప్పుడే మొదలైంది. అంతకుముందు ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది జనులు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనులు ఉన్నారు రాద్దాము అనే ఐడియా ఎవరికి కూడా రాలేదు. కానీ అప్పుడే ప్రపంచ జనసంఖ్య రాయబడినటువంటి దినాలు మొదలైనవి అన్నమాట. ఈ లెక్కల ప్రకారం చరిత్రకారులు చలికాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. అలాగే ఆయన జనసంఖ్య మొట్టమొదట ఎప్పుడు రాయించబడింది అన్నవి వారి యొక్క హిస్టరీలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ మాసంలోనే అయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అన్నది వారు తేల్చుకున్నారు. అయితే డేట్ 25వ తారీఖే ఎలా ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే 25 పుట్టుంటారా అన్న విషయానికి మాత్రం క్లారిటీ లేకపోయినప్పటికీ, ఒక రాజు గారు ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆయన భూమి మీద ఉన్నన్ని రోజులు ఎవరు ఆయన పుట్టినరోజు జరపలేదు. ఆయన భూమి మీద ఉన్నన్ని రోజులు కూడాను యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కానీ, లేకపోతే ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికారు. నా పుట్టినరోజు ఈ రోజు రండి, అందరి పుట్టినరోజు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినట్టు కానీ. ఇప్పుడు హేరోదు మహారాజుకి అయితే ఏముంది, పుట్టినరోజు ఉందా లేదా? ఆయన పుట్టినరోజు రోజు ఆ యొక్క పాప హేరోదియా వాళ్ళ కూతురు డాన్స్ కూడా వేసింది కదా, డాన్స్ కూడా వేసింది. సో అంటే రాజులకి పుట్టినరోజు జరుపుకోవడం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి అయితే పుట్టిన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ భూమి మీద పుట్టినరోజు ఎప్పుడు జరుపుకోలేదు. అయితే ఆ తర్వాత శిష్యులు ఏర్పాటు చేసి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యులు కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టినరోజుని 25వ తారీఖు జరుపుకోవాలని ఎప్పుడు చెయ్యలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులు కూడాను అనేక రకాలుగా హింసించి చంపేసిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రాజుగారు వచ్చారు. ఆ రాజు పేరే కాన్స్టంటైన్ నోబుల్. కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఆ రోజుల్లో రాజుగా వచ్చిన్నాడు అనమాట. అతని మీదకి ప్రపంచంలో ఆ దినంలో అనేక మంది ఒక్కటేసారి దాడెత్తారు. ఆయన ఒక రాజ్యాన్ని తీసుకోవటానికి అనేక మంది ఒకటేసారి, మిగతా రాజులు అందరూ ఒకటేసారి ఒకళ్ళు మాట్లాడేసుకొని ఒకటేసారి ఆయన మీదకు దండెత్తినప్పుడు ఆయనకి దిక్కు తోచలేదు. ఇంకా వాళ్ళ తల్లి గారు కూడాను వృద్ధాప్యంలో ఉన్నారు. ఆవిడికి చాలా తన కుమారుడికి చనిపోబోతున్నాడని అర్థమైపోయింది. ఇంతమంది రాజులు దాడికి వచ్చేస్తున్నారని తెలిసి ఆమె వెళ్ళిపోయి పైన మేడ మీదకి వెళ్ళిపోయాట. ఆకాశం వైపు చూసుకుంటూ నా కుమారుడిని కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఒక ప్రార్థన లాగా, ఆమె ప్రార్థన చేయడం కూడా తెలియదు, ఒక మాట అనుకుంది అంతే, అంతవరకే. ఇంకా పెద్దగా ప్రార్థన కూడా కాదది. నా కుమారుడిని రక్షించగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని పెద్దగా అనుకున్నప్పుడు ఆమెకు ఆకాశంలో అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి ఆమెకి సిలువ ఆకారం ఒకటి ఆకాశంలో కనిపించింది. సిలువకు సంబంధించిన గుర్తు ఆకాశంలో కనిపించిందంట. వెంటనే అక్కడున్న సైనికులను పిలిపించి, ఇదిగో ఈ గుర్తు ఏదో నాకు ఆకాశంలో కనిపిస్తూ ఉంది, ఇలాంటిది తయారు చేయండి నా కొడుకు కోసము, ఇలాంటిది తయారు చేసి నా కొడుకు ముందుగా దీనిని పంపించి
పంపించి తర్వాత యుద్ధానికి నా కొడుకును వెనకగా నుంచోబెట్టండి అని ఆమె ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే సైనికులు అలాగే చేశారట. సిలువను తీసుకొని సిలువను ముందు పెట్టుకొని ఆ యొక్క రాజు వెనక్కి వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వచ్చిన దేశాల వాళ్ళు ఎంత మంది అయితే వచ్చారో వాళ్ళే ఒక రకమైనటువంటి మత్తు పదార్థం తాగిన వారిలాగా వారికి వారే పొడుచుకొని చచ్చిపోయారట ముందుకు రాకుండా. ఆ విధంగా వారే గొడవలు పడిపోయి వారే అసలు ఎవరి సైనికులు ఎవరికో అర్థం కాక అనేక మంది రాజులు ఒకటేసారి వచ్చేసారు కదా, వీళ్ళ రాజుల పిల్లల లేకపోతే వీళ్ళ అర్థం కాక ఆ యొక్క గుర్తులు పట్టుకొని తన ముందుకు వెళ్తూ ఉంటే వీరి సైనికులకి ఏం కాలేదు, కానీ అక్కడున్న సైనికులే ఒకరినొకరు పొడుచుకొని చనిపోయి ఈ రాజ్యం మొత్తం కూడాను అనేక రాజ్యాలు కూడా ఈ రాజు యొక్క సొంతం అయిపోయినాయి. హల్లెలూయా. ఆ యొక్క యుద్ధంలో అప్పుడు కాన్స్టంటైన్ గారు తల్లి గారు ఆమె ఏమన్నారంటే, ఇదిగో అసలు ఈ సిలువ ఈ గుర్తు ఏంటి, ఈ గుర్తుకు సంబంధించినటువంటి అసలు ఏంటి హిస్టరీ ఏంటి, ఈ గుర్తుకు సంబంధించిన చరిత్ర ఏంటి కనుక్కోమని చెప్పేసి పంపించినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా రీసెర్చ్ చేసి అప్పుడు వారు కనిపెట్టారు, ఇది ప్రభువైన క్రీస్తు వారిని చంపివేసినటువంటి సిలువ గుర్తు. ఈ సిలువ దగ్గరకు వస్తేనే రక్షణ అని ఆయన చెప్పి శిష్యులు కూడా చెప్పితే వాళ్ళని కూడా మన రాజులే ముందున్న రాజులు చంపేసేశారు అని చెప్పినప్పుడు ఇతను కూడా రోమా సామ్రాజ్యపు రాజే. యేసుక్రీస్తు ప్రభువుని చంపింది కూడా రోమా సామ్రాజ్యపు రాజులే. అయితే ఈ కాన్స్టంటైన్ అనే చక్రవర్తి కూడా ఆయన కూడా రోమా సామ్రాజ్యపు చక్రవర్తి. ఆయన యొక్క తల్లి గారట అప్పుడు అసలు యెరూషలేం ఎక్కడ, బెత్లెహేం ఎక్కడ, ఇశ్రాయేల్ అనే ప్రాంతం ఎక్కడ, అక్కడ పుట్టినటువంటి ఆయనను ఎందుకు చంపేశారని ఆమె అక్కడి నుంచి ప్రయాణమై వచ్చి అన్ని విషయాలు కనుక్కొని ఈయన నిజమైన దేవుడని ఆమె అంగీకరించిందట. హల్లెలూయా, హల్లెలూయా. రోమా సామ్రాజ్యము యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించింది, రోమా సామ్రాజ్యాన్ని సిలువ వేసింది, రోమా సామ్రాజ్యమే యూదుల్ని హింసించింది, రోమా సామ్రాజ్యమే క్రైస్తవులైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అపోస్తలులందరినీ చంపేసింది. పేతురు గారిని, పౌలు గారిని అందరినీ చంపేసింది రోమా సామ్రాజ్యమే. కానీ దేవుడు ఎవరినైతే అతిగా ద్వేషించారో వాళ్ళ ద్వారానే మరలా తన జీవితాన్ని ప్రపంచానికి తెలియపరచడానికి వాడుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి గారు ప్రతి చోట రీసెర్చ్ చేసి ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు, బెత్లెహేంలో, ఓకే ఈ బెత్లెహేంలో ఒక ఆలయాన్ని కట్టండి, ఆ యొక్క మరియ తల్లికి ఆ యొక్క సత్రము, అన్ని విషయాలు కూడా ఎలా అయితే ఆవిడ సేకరించిందో అప్పటికప్పుడే అనేకమైనటువంటి ఆలయాలను ప్రభువారి కోసము ఆ గుర్తులుగా ఆఖరికి అపోస్తలులు పౌలు గారికి, పేతురు గారికి, వీళ్ళకి కూడా ఆలయాలు కట్టాలి అని చెప్పేసి ఆమె నిర్ణయంతో ఆ రోజు సైనికులంతా వెళ్ళి ఈ రోమా సామ్రాజ్యం వారంతా కలిసి అనేకమైన ఆలయాలను కట్టారు. కాబట్టి ఇప్పటికీ ఇశ్రాయేల్లో అన్నీ కూడా మనకి గుర్తులుగా ఎవరు పెట్టారు? ఆ రోజు ఇశ్రాయేలీలు నమ్మారా? యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆయన అంగీకరించారా? వాళ్ళంతా అంగీకరించలేదు. మరి ఎలా వచ్చినాయి ఆయన కోసం దేవాలయాలు, ఆయన కోసం ఆలయాలు? ఆ రోజు ఎవరు అంగీకరించలేదు కదా. మరి ఆయన ఎవరు ఎందుకు కట్టారు అక్కడ? వారికి ఇష్టం లేదు కదా ఆయన అంటే. మరి ఆవిడ ఆ రాణి గారు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క కాన్స్టంటైన్ అనే రాజు గారు తల్లి గారు ప్రతి చోట కూడా కట్టించారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని తెలుసు, ఆయన ఆరాధించాలి బాగా అంటే ఒక రోజు పెట్టాలి. ఆయన పుట్టినరోజుగా ఏ రోజును పెట్టుకుంటే మనకి మంచిదన్నప్పుడు ఆవిడకి కూడా ఇదే తెలుసు, చలికాలం అని తెలుసు, డిసెంబర్ కాలం అని తెలుసు, డేట్ ఏది పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు వారికి అప్పటికే ఆ రోమా సామ్రాజ్యంలో సూర్యుడిని దేవుడిగా ఆరాధించేవాడట. సూర్యుడి యొక్క వెలుతురు రాగానే ఆయనే ఇక వెలుతురు వచ్చేసింది కాబట్టి ఈయనే దేవుడు అని చెప్పేసి సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య ఆరాధనలు 25వ తారీఖు డిసెంబర్లో జరిగేవట. ఆ యొక్క దేశం మొత్తం రోమా సామ్రాజ్యం అంతా కూడా సూర్యుడిని విపరీతంగా ఆరాధిస్తారు. సూర్య ఆరాధనలన్నీ 25వ తారీఖే జరిపించేవారు. అప్పుడు ఆ తల్లి గారు ఏమాలోచించారంటే ఇప్పటికిప్పుడు మనము ఇంకొక డేట్ పెట్టి ఆ డేట్లో యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించండి అంటే వీళ్ళు ఒకవేళ అందరు కదిలొస్తారో కదిలి రారో, ఇక నుంచి ఆ యొక్క డిసెంబర్ 20 అయితే మనం అందరము కూడా సూర్యుడిని ఆరాధించొద్దు, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయనను ఆరాధించడానికి మొదలు పెడదామని చెప్పేసి రాజుగారి శాసనము రిలీజ్ అయింది అనమాట. రాజుగారు ఒకసారి శాసనం రాసిన తర్వాత ఎవరిని తీసేయగలుగుతారా? చిన్నగా ప్రజలందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువుని 25వ తారీఖు ఆరాధించడానికి వారు అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా 25వ తారీఖు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తారీఖుగా మనము
జరుపుకుంటూ ఉన్నాం అనమాట. అయితే చూడండి, ఇది ముఖ్యమైనటువంటిది. ఇంకొక విషయం కూడా మన అందరికీ తెలుసు. చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు మోపింది ఎవరు? చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు మోపింది ఎవరు? అతని పేరు గుర్తుపెట్టుకోండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే అప్పటి వరకు కూడాను వేరే యొక్క ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల మీద మనం వెళ్ళి కాలుని పెట్టవచ్చు అన్న విషయం జనులకి తెలియదు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చంద్రుడి మీద మనిషి వెళ్ళి కాలు పెట్టాడు 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి వ్యక్తి. అయితే అతను చంద్రుడి మీద కాలు పెట్టిన ఆ సమయానికి రేడియోలు, న్యూస్ పేపర్లు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి చాలా సంతోషంగా, చాలా గొప్ప పని చేశారండి మీరు, చాలా అసలు ఇది అద్భుతం, ఆశ్చర్యం అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాలాంటి వ్యక్తి చంద్రుడి మీద కాలు పెట్టడం పెద్ద విషయం ఏమి కాదు, కానీ మహాలోకాన్ని విడిచిపెట్టి మహోన్నతుడైన దేవుడు ఈ భూమి మీద కాలు పెట్టాడు, అది మీకు జ్ఞాపకం ఉంటుందా? సర్వోన్నతుడు, సర్వాధికారి, ఆయన మొత్తాన్ని ఎలగేడినటువంటి వ్యక్తి. ఆయన లేకుండా ఏదీ లేదు, కలిగినవన్నీ ఆయన వల్లే కలిగినవి. ప్రపంచం మొత్తం, నదులు, పర్వతాలు అన్నీ 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 ఆయన వల్లే కలిగినవి. ఆయన లేకుండా ఏదీ లేదు సృష్టి అంతా. అలాంటి ఆయన ఈ భూమి మీద కాలు పెట్టాడు, అది మహాదినం బట్టి మహాదినం. అంతేగాని మనం వెళ్ళి ఎక్కడో చంద్రుడి మీద కాలు పెట్టామా, లేకపోతే మనం వెళ్ళి ఇంకో మంచి సముద్రం మీద కాలు పెట్టొచ్చామా, అదేం పెద్ద గొప్ప విషయము నా జీవితంలో కాదని ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ఆయన అందరూ పొగుడుతుంటే ఆయన మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ దినాలలో ఏం జరుగుతుందో మనందరం అనేక సార్లు చదువుకున్నాం. మరియ తల్లి యేసేపుకు స్థలము సత్రములో లేనందున, సత్రంలో స్థలము లేనందున అని మనం మొన్న కూడా మనకి డేవిడ్ బ్రదర్ గారు కూడా గుర్తు చేశారు మన సంఘంలో. సత్రంలో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అయితే సత్రంలో స్థలము లేనందున అన్నంత మాత్రాన ఇప్పుడు ఈ దినాలలో మనందరం ఉన్నాం కదా, మనందరికీ కూడా ఏమనిపిస్తుంది, అబ్బా అసలు ఆ రోజుల్లో నేను ఉన్నట్టయితే ఖచ్చితంగా స్థలం ఇచ్చేవాడినండి. అసలు ఏంటండి మరి యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం కూడా ఇవ్వకుండా అసలు వాళ్ళు చాలా తప్పు చేసేసారండి అన్నట్టు మనం మాట్లాడతాం. ఎందుకంటే మనం ఆ రోజుల్లో లేం కాబట్టి. మనకు కూడా ఆ రోజుల్లో ఉన్నట్టు ఏం చేసేవాళ్ళం, మనమే చూసుకునేవాళ్ళం, ఆయనకి స్థలం ఇచ్చేవాళ్ళం కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తర్వాత పుట్టారు, ఎదిగారు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు కదా. ఎప్పుడైనా ఆ సత్రంలో స్థలమైనోడి దగ్గరికి వెళ్ళి తిట్టొచ్చారు? ఆ రోజు మా అమ్మ మా నాన్న ఇక్కడికి వస్తే మీరు స్థలం లేదు, అసలు ఇంకా అసలు మీరు ఈ లోకంలో బతకడానికి వీల్లేదు అని ఆయనకు మాటలు వచ్చిన తర్వాత, లేకపోతే ఆయన తిరుగుతున్నప్పుడు ఆ ప్రదేశానికి ఎన్నోసార్లు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు బెత్లెహేంకి వెళ్ళారు. ఆయన బెత్లెహేంలో ఎన్నోసార్లు వాక్యం బోధించారు సమాజ మందిరాలు. ఇప్పుడు ఆ సత్రం ఎక్కడుంది కనుక్కోండి రా, అక్కడ ఆ సత్రంలో వాళ్ళందరూ పట్టుకురండి రా ఏమన్నా అన్నారు వేసయ్య. ఎప్పుడు ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడినట్టు కూడా మనకి ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. సత్రములో స్థలం ఇవ్వనందుకు ఆయన ఎప్పుడు బాధపడలేదు, కానీ ఆయన మన హృదయంలో ఆయనకు స్థలం ఇవ్వనందుకు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. మనం ఎందుకు మన హృదయంలో స్థలం ఇవ్వలేకపోతున్నాం? మన హృదయంలో దేవుడికి అసలు ఎందుకు స్థలం ఇవ్వలేకపోతున్నాం? మన హృదయంలో అనేకమైనవి నింపుకున్నాం కాబట్టి మనం ఆయనకి స్థలము ఇవ్వలేకపోతాము. మన హృదయంలో ఈరోజు దేవుడికి స్థలం ఇవ్వాలంటే మనం నింపుకున్న వాటన్నిటినీ కూడాను ఇదిగో ఈ క్రిస్మస్ దినాలలో ఇక్కడ నుంచి నువ్వు జనవరి 1 లోపల ఒక మంచి డెసిషన్, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నీ లోపల ఉన్నటువంటివి అంటే ఏం నింపుకొని ఉన్నాము? బహుశా లోకంలో ఏవో వాటి కోసము పాకులాడుతూ, నాకు ఇల్లు లేదని ఒకవేళ, లేకపోతే నాకు మంచి ఉద్యోగం లేదని హృదయంలో బాధపడుతూ నింపుకున్నావు, లేకపోతే మరొకరి విషయాల గురించి ఏమైనా మనసులో నింపుకున్నాము, లేకపోతే ఇంకో ఏదో కష్టం దుఃఖాన్ని మన మనసు నిండా నింపుకొని ఉన్నామేమో, కానీ దేవుడిని మాత్రం మనం నింపుకోలేదు. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఆయన స్థలం అడుగుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అందుకే కదా మనకు ఆ పాట తెలుసు కదా, హృదయమనుడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సరైనడుచు తట్టుచుండు సకల నిలములను, నిలచి తట్టుచుండు సకల నిలములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని,
అయితే చూడండి చక్కగా ఎంతసేపు నిలబెడతారు, ఎంతసేపు హృదయం దగ్గర మీరు అలా నిలబెడతారు. ఆయన హృదయం తలుపు కొడుతున్నా సరే మీరు ఎందుకు గట్టి హృదయాన్ని చేసుకొని ఉన్నారు. త్వరగా మీరు ఓపెన్ చేయండి మీ హృదయాన్ని. ఆయన వచ్చి మనతోటి నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి మనము వచనాల దగ్గరికి వెళ్ళగలిగితే ఆ దినాల్లో ఏం జరుగుతుందో మనం ఒక్కసారి చూసుకోగలిగితే కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, రెండవ అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించుకొనెను. హల్లెలూయా. మనం ఎప్పుడు మరియ తల్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరియ తల్లికి ఆ దినాల్లో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. మరియ తల్లి కష్టం ఎంత కష్టమో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ దినాలలో మనందరికీ తెలుసు, పెళ్ళైన తర్వాత ఇంకా పెళ్లి కాకముందు గర్భవతి అయితే ఆమెను రాళ్లతో కొట్టి చనిపోయాయి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. అయితే ఆ మరియ తల్లిని గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటామో యేసేపు గారి గురించి పెద్దగా మనం ఎవరిని కూడా మాట్లాడుకోము. మరియ తల్లి భర్త గారి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఆయన కూడా అక్కడ ఏమని రాయబడి చూడండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అతను ఎవరు? బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తుంది? ఆయన కూడా నీతిమంతుడై ఉండి. చూడండి, వేరే వాళ్ళైతే ఆమెను అవమానపరుద్దామని చెప్పేసి బయటికి తీసుకొచ్చేసేసి అందరి ముందు పెట్టేవాళ్ళేమో, కానీ ఆమెను అవమానపరచనొల్లక చాలా మంచివాడు కాబట్టి అతను రహస్యంగా ఆమెను సరే విడనాడదాంలే అనుకున్నారు. అయితే ఈ సంగతుల గురించి ఆలోచించుచున్నప్పుడు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ మాట వినిన వెంటనే యేసేపు గారు కూడా విధేయత చూపించారో చూపించలేదు. చూడండి, వీరు ఒక్కొక్కళ్ళు ఎలాగ దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారో చూడండి. వాళ్ళు ఆ భయంకరమైన పరిస్థితులు, భార్య గర్భవతి, పెళ్లి కాకముందే భర్త ఎలా చేర్చుకోగలరు చెప్పండి. అయినప్పటికీ కూడాను యేసేపు గారు మంచివారై నీతిమంతుడై అక్కడ దేవదూత పరిశుద్ధాత్మ చెప్పగానే వెంటనే ఆయన కూడా ఆమెను చేర్చుకున్నారంట. అయితే చూడండి, కిందకు రాగలిగితే అంటే ఆ టైంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నా. 24వ వచనంకి వచ్చేయండి. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనుగొరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఇక్కడ ఇది జరుగుతుంది. యేసు అని పేరు పెట్టారు. 2వ అధ్యాయం 1వ వచనంలో రాజైన హేరోదు దినములందు యూదా దేశంలో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఆల్రెడీ యేసు ప్రభువారు పుట్టారు. యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టారు. పుట్టిన పిమ్మట ఎవరు వచ్చారంటే ఇక్కడికి? రాజు దగ్గరికి ఎవరు వచ్చారు చూడండి, హేరోదు రాజు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఒక రాజు దగ్గరికి వచ్చి ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడని అడిగితే, ఇంకొక రాజు ఎక్కడ పుట్టారు? ఒకవేళ పుడితే వాళ్ళ ఇంట్లోనే పుట్టారు. వాళ్ళ ఇంట్లో ఎవరు పుట్టలేదు ఆ రోజు. ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వచ్చి ఇదిగో ఇక్కడ రాజు పుట్టాడంట కదా, ఆయన ఎక్కడ అన్నాడు అనుకో, అసలు వాళ్ళ ఇంట్లో పుట్టాలి రాజు. వాళ్ళ ఇంట్లో రాజులు ఎవరు పుట్టలేదు. ఇప్పుడు హేరోదు గారి కోపం వస్తుందా రాదా? ప్లస్ వచ్చింది ఎవరు? జ్ఞానులు. వీళ్ళేమైనా మామూలు మనుషులా? వీళ్ళేమైనా పెద్దగా పట్టించుకునే మనుషులా? వీళ్ళు చాలా జ్ఞానం కలిగినటువంటి మనుషులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ మాట అడగగానే హేరోదుకి చాలా కోపం వచ్చేసింది అనమాట. చూడండి, 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడి. ఏమయ్యారంట? కలవరపడి. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఈ సంగతి విని వాళ్ళకి ఎప్పటికీ కూడా సంతోషం కలగల. మీకు రాజు పుట్టాడు అంటే, రాజు మా ఇంట్లో పుట్టమంటే ఇంకెక్కడ పుడతాడని వాళ్ళందరికీ కూడాను కలవరం పడ్డారంట. ఈరోజు మన జీవితాల్లో కూడాను మరియ తల్లి జీవితం చూడండి, అక్కడ ఎవరి జీవితాలు కూడా సంతోషంగా ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా? ఒక పక్క మరియ తల్లికి ఇదిగో నీకు శుభవర్తమానం అని దేవదూత ఉంటుంది, ఇటు చూస్తేనేమో ప్రెగ్నెంట్, పెళ్లి కాకుండా. ఇది శుభవర్తమానం ఎట్లా అవుతుంది అసలు? పెళ్ళయ్యి చక్కగా వాళ్ళు 1 సంవత్సరం అయింది అంటే నువ్వు ప్రెగ్నెంట్ అంటే అది శుభవర్తమానం అవ్వాలి. కానీ ఇది ఆవిడికి ఒక శుభవర్తమానమే ఒక దుర్వార్తలాగా వినపడుతుందా లేదా? ఇదేంటి వినకూడని వార్తలాగా వినిపిస్తుందా లేదా?
మన జీవితాల్లో కూడా ఈ 2025 మీరు ఆలోచించుకుంటే, మనం ఆలోచించుకుంటే చాలా మంచి సంఘటనలే ఉండుంటాయి, చాలా చెడ్డ సంఘటనలు కూడా జరిగినాయి. అలాంటప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు ఈ 2025 మనకి మంచిదనాలా చెడ్డదనాలా? మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ దేవుల్లో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు మంచిది? మనకి ఆ చెడు కూడా దేవుడు మనకి మంచి కోసమే చేశాడని మనం నమ్మాలి. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారము ఆ చెడు ఏదనుకుంటున్నామో మనం మన జీవితాల్లో, అది ఇలా జరిగింది ఏంటి అని మనం అనుకుంటున్నాము, ఆ ఎలా జరిగింది అనేది కూడా మన మంచి కోసమే దేవుడు చేశాడన్న విషయాన్ని మనము నమ్మగలిగితే ఈ సంవత్సరము అది మన మేలుకే, మనకి మంచి సంవత్సరంగా మనం అందరికీ చెప్పుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ ఏమంటున్నాడంటే హేరోదు రాజు వెంటనే కలవరపడిపోయాట. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరినీ పిలిచాడట. శాస్త్రులు అంటే ఎవరు? ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివేవారు, వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడో చూడండి. ఇదిగో క్రీస్తు ఎక్కడ పుట్టాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు, తొందరగా మీరు నాకు చెప్పండి అని చెప్పేసి శాస్త్రం తెలిసిన వాళ్ళందరినీ పిలిచాడు అనమాట. పిలిచేటప్పటికే వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళకి తెలుసు ధర్మశాస్త్రంలో ఒక వాక్య భాగము, బెత్లెహేములో, యూదా దేశపు బెత్లెహేములోనే ఆయన పుట్టాడు. ఆ ప్రవచనం అక్కడ రాయబడి ఉంటుంది పాత నిబంధనలో. ముందే చాలా మంది భక్తులు చెప్పారు ఆయన ఎక్కడ పుడతాడంటే. అంటే వెంటనే చూడండి, అంతటా ఆలోచన చూడండి, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, ఇప్పుడు పిలిపించాడు అందరిని. ఎవరు పిలిపించాడు? అందరినీ నక్షత్రం తెలుసుకొని జ్ఞానులను రహస్యంగా పిలిపించి, మీరేం చూసి వచ్చారు అసలు ఇక్కడికి? మీకు ఎలా తెలిసింది రాజు పుట్టాడని? మీరు ఎట్లా వచ్చారు? జ్ఞానులు ఇక్కడ నా దగ్గరికి ఎందుకు వచ్చి ఇక్కడ రాజుగా పుట్టాడు అని మీరు ఎలా చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇదిగో మేము ఒక తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాం. తూర్పు దేశపు నక్షత్రము ఈ యొక్క ప్రదేశంలోకి ఇటు పక్కకి వచ్చింది. అలా ఒక నక్షత్రం వచ్చింది ఆకాశంలో. అంటే వాళ్ళు ఎవరు జ్ఞానులు? ఇంతకీ నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళు. ఆకాశంలో నక్షత్రాలను చూసి ఏ గొప్ప కార్యం ఎక్కడ జరుగుతుందో వెంటనే కనిపెట్టగలుగుతారు అనమాట. మనకు కూడా ఉంటారు కదా నక్షత్రాలను చూసి చెప్పగలిగే వాళ్ళు. అలాంటి శాస్త్రం తెలిసినటువంటి వారు వెంటనే ఏమంటున్నారంటే, ఇదిగో అయ్యా మేము తూర్పు దేశం నుంచి వచ్చాము, ఆ నక్షత్రాన్ని చూసి వచ్చామనగానే వెంటనే ఆయన ఏమంటున్నారంటే, నక్షత్రం కనపడిన కాలం పరిష్కారంగా తెలుసుకొని ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ హేరోదు. ఏం తెలివిగా మాట్లాడుతున్నాడంటే, అంటే సరే చాలా మంచిది, ఆ నక్షత్రాన్ని బట్టి మీరు వెళ్ళి ఇక్కడైతే పుట్టలేదు, ఆయన ఎక్కడ పుట్టాడో మీరు అక్కడికి వెళ్ళి మరలా ఏం చేయాలంట, నాకు కూడా ఆ వర్తమానం తెండి, అతను ఎక్కడ పుట్టాడో మీరు కనిపెట్టి నాకు కూడా వచ్చి చెప్పండి అతను ఎక్కడ ఉన్నాడో. ఎందుకంట చూడండి వెంటనే ఏమన్నాడు, ఆయనను పూజించున్నట్లు. ఎందుకు వచ్చిన మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించిన. నిజంగా ఆయన వచ్చి పూజించడానికా హేరోదు రాజు? చూడు యాక్షన్ ఎట్లా చేస్తున్నారు చూడండి మనుషులు. ఇక్కడ హేరోదు రాజు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, వచ్చింది జ్ఞానం, వాళ్ళకి మాత్రం జ్ఞానం లేదు. ఇక్కడ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే ఈ రాజు పుట్టలేదని వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే హేరోదు మహారాజు చాలా తెలివిగా మాట్లాడతాను అనుకుని ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి కనుక్కొని నేను కూడా వచ్చి ఆయన పూజించాలి కాబట్టి మీరు ఆ వర్తమానం నాకు తీసుకొని రండి వాళ్ళని జాగ్రత్తగా పంపించేశారు. వాళ్ళు కూడా తెలివిగా, ఆహా నీకెందుకు చెప్తామన్నారా అందరూ. రాజుల ముందు ఎవరు కూడా ఏం మాట్లాడడానికి లేదు. చక్కగా వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి మాట విని వాళ్ళు బయలుదేరి పోచున్నప్పుడు ఏ నక్షత్రం అయితే మరలా ఎదురొచ్చిందో చూడండి. ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము, ఆకాశంలో నక్షత్రం మరలా వాళ్ళకి కనిపించి దారి చూపించింది. ఎక్కడికి దారి చూపిస్తుంది నక్షత్రం? శిశువు ఎక్కడైతే ఉన్నారో. హల్లెలూయా. శిశువు ఉండిన చోటకు మీదగా వచ్చి నిలుచు వరకు వారి ముందుగా నడిచెను. ఎక్కడైతే ఆ యొక్క ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువుని పడుకోబెట్టున్నారో ఆ యొక్క ఇంటి మీదకు స్టార్ వచ్చి నిలబడింది. అందుకే మనం ఏం చేస్తాం క్రిస్మస్ అనగానే మనం స్టార్ పెట్టుకుంటూ ఉంటాము. క్రిస్మస్ అనగానే ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారు, ఇంట్లో మాత్రం మంచి మనుషులు మంచిగా చేయని వారు ఉంటారు. కానీ అలా ఉండకూడదు. మనము స్టార్ పెట్టుకున్నా నువ్వు నక్షత్రం నీకు దారి చూపించినట్టు ఆ దినాలలో చాలా మంది చూడండి, ఇప్పుడు క్రైస్తవులు ఇల్లుకి వెళ్ళాలంటే కూడా గబుక్కున ఎవరు క్రైస్తవులు అని కంటెంట్ వేస్తారు కదా ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో అయితే. ఎందుకు?
మీద స్టార్ ఉంది కాబట్టి గబగబ మనము వెళ్ళొచ్చు అని చెప్పేసి. హల్లెలూయా హల్లెలూయా. అయితే చూడండి, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించారట. ఇప్పుడు ఆ తల్లి దగ్గరకు వచ్చి జ్ఞానులు వాళ్ళు సమర్పించిన కానుకలు ఏంటో తెలుసా? 3 కానుకలు. ఏంటంటే అవి బంగారం, సాంబ్రాణి, బోల్. హల్లెలూయా. ఇవి నిన్న కూడా నేను చెప్పాను. బంగారం ఎందుకు సమర్పించారు? బంగారం అంటే వాళ్ళు గుర్తుపట్టేశారు, పుట్టినది మహారాజు. ఆయన ఎవరు? ఆయన ఈ యొక్క భూలోకంలోకి రాజు కాదు, ఆయన పరలోకానికి భూలోకానికి అన్ని లోకానికి రాజు పుట్టాడు. కాబట్టి రాజుకి ఊరికే చిన్న చిన్న బహుమతులు ఇస్తామా? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు పిలిచాడంటే నిన్న ఏమన్నా గబుకొని చెప్పాలి, రాజు రమ్మన్నాడు అనుకోండి, రాజుగారు రమ్మన్నారు అనుకోండి, అయ్యో నేను చాలా పేదవాడినండి, నా దగ్గర ఏం లేవండి అన్నాడు. ఆయన కూడా ఎక్కడో ఒకసారి అప్పు చేసి రాజుగారి పిల్లడు పుట్టినరోజు పిలిచాడు అనుకోండి, రాజుగారి పిల్లడికి తగ్గట్టే మనం తీసుకెళ్ళాలి. అవునా కాదు? ఇక్కడ వీరు కూడా ఆయన నిజమైన రాజుగా గుర్తించారు కాబట్టి బంగారాన్ని సమర్పించారు. రెండోది సాంబ్రాణిని సమర్పించారు. సాంబ్రాణి దేనికి గుర్తు? పూజకు అర్హుడైన వ్యక్తులకి మనం సాంబ్రాణి ఇస్తాం. అంటే పుట్టిన వ్యక్తి ఎవరు అని గుర్తుపట్టారు. ఇప్పుడు ఎంతకు వీళ్ళు సమర్పిస్తుంది? ఏసై కాదు, పెద్ద ఏసై అయిపోలేదు, లేకపోతే ఆయన చాలా వాక్యం చెప్పలేదు. ఇంకా ఎవరికి సమర్పిస్తున్నారు? ఇంతకి శిశువుకి, చిన్న బాబుకి. ఆ బాబుకి సమర్పిస్తున్నారంటే వీళ్ళు జ్ఞాపకము, వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి జ్ఞానులకి వెంటనే ఉన్నది రాజుని గ్రహించారు, పరలోక రాజు వచ్చిందని గ్రహించారు. రెండోది ఈయనే పూజకు అర్హుడు అని సాంబ్రాణిని అర్పించారు. మూడోది బోళమును కానుకలుగా సమర్పించారు. బోళం అంటే అర్థం ఏంటో తెలుసా? బోళం దేనికి వాడతారు అంటే, ఒక చెట్టు నుంచి ఒక రసం కారుతూ ఉంటుంది, దాని నుంచి తీసేదాన్ని బోళం అంటారు. అది ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుందట. హల్లెలూయా హల్లెలూయా. అది ఇటుపక్క దేశాల్లోనే దొరుకుతుందట. కాబట్టి బోళమును వారు సమర్పించారు. బోళము కూడా ఆయన మనందరినీ కూడా దేని నుంచి స్వస్థపరుస్తారు? పాపం నుంచి మనల్ని స్వస్థపరుస్తారు. ఆయన మన జబ్బుల నుంచి ఎలాగో స్వస్థపరుస్తారు. మనం ప్రార్థన చేసామనుకోండి, దెబ్బ తగిలినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ జ్వరంగా ఉంది, లేకపోతే వాళ్ళ దెబ్బలు తగ్గింది ప్రార్థన చేయండి అని ఎందుకు కోరుకుంటాము? ఆయన స్వస్థపరచు దేవుని నేనే చెప్పాను, స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక్కసారి ఆయన నేనే అన్నాడంటే ఆయనే, ఇంకా ఆయన మొత్తం అన్నమాట. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. మీ జీవితాల్లో అంటే హల్లెలూయా నమ్మండి, మీ జీవితాల్లో ఉన్న అన్ని విషయాల్లో కూడా స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నమ్మటమే మనకు ముఖ్యమైనది. అందుకే ఆయనకు బోళాన్ని సమర్పించింది. ఎందుకంటే ఆయన స్వస్థపరచు దేవుడు. ఏ గాయములైనా స్వస్థపరచగలడు, ఏ మానసిక బాధ నుంచైనా స్వస్థపరచగలడు, నిన్ను బాధపడుతున్న వారి నుంచైనా ఆయన స్వస్థపరచగలడు, అలాగే పాపము నుంచి నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞానులను గ్రహించి అవి సమర్పించారు. అయితే 12వ వచనంలో చూడండి ఒక్కసారి అందరూ, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాయి? తరువాత వాళ్ళకి జ్ఞానులు కాబట్టి వాళ్ళకి ఎవరు కనిపించేశారు? హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు అంటే కలలో దేవుడి చేత బోధింపబడిన వారే మరి యొక్క మార్గము తమ దేశమునకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా హేరోదు పంపించిన ఆ రాజు వైపెట్టు అస్సలు కనిపించకుండా మరొక మార్గంలో వారు వెళ్ళిపోయారు. అది ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ మత్తయి సువార్తలో ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తే, ఒక్కసారి మనం లూకా సువార్తలో కొంచెం ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు చూడండి. అక్కడ అలా పుట్టారు, జ్ఞానులు వచ్చారు, జ్ఞానుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనకి దానికంటే ముందు, అసలు పుట్టడానికి ముందు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయంలో తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూడండి, 27 నుంచి చదవండి. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైయుండునని చెప్పెను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా హల్లెలూయా.
చూసారా? ఇక్కడ ఇంకా బిడ్డ పుట్టక ముందు ఏం జరుగుతుంది? మరియ తల్లికి స్వప్నమందు దేవదూత కనపడి, మరియా నువ్వు ఇదిగో ఏం చెప్తున్నారు అక్కడ? దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ దినాలలో అంట ఆ కన్యక మరియ, ఇప్పుడు మరియకి ఎంత వయసు చెప్పండి? తెలుసు మరియకి ఎంత వయసు ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల మరియ తల్లికి వచ్చింది ఆ దినాలలో. అయితే ఇక్కడ అనేక మంది కన్యకలు ఉన్నారంట అప్పట్లో. అంటే 30 ఏళ్ళు వచ్చినా, ఇంకా 40 ఏళ్ళు వచ్చినా, లేకపోతే 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా. ఎందుకు అంటే వీళ్ళందరికీ తెలుసు పాత నిబంధనలో ఒక కన్యక కడుపునే దేవుడి కుమారుడు పుడతాడు. అందువల్ల మా కడుపులో పుట్టాలి, మా కడుపులో పుట్టాలి, మా కడుపులో పుట్టాలి అని చెప్పేసి అనేక మంది పెళ్లి చేసుకున్న కన్యకులుగా ఉండిపోయారు. కానీ దేవుడు మరియ తల్లిని ఎంచుకున్నారు. ఆయన ప్రతిదీ పరిశుద్ధమైనది ఎంచుకుంటారు. హల్లెలూయా. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నువ్వు నేను పరిశుద్ధత కోల్పోతే దేవునికి ఇష్టం ఉండదు. మనం పరిశుద్ధంగా ఉండాలని. అందుకే మరియ తల్లి 17 సంవత్సరాలు మరియ తల్లి పరిశుద్ధ గర్భంలోకి ఆయన రావడానికి ఇష్టపడ్డారు. ఇదే మన జీవితాల్లో కూడా దేవుడు మరలా మాట్లాడుతున్నారు. మనకి తెలిసి తెలియక మనం కంటితో, మాటలతో, చూపులతో ఎక్కడైనా మన పరిశుద్ధతను కోల్పోతున్నామేమో ఒకసారి మనము ఈ దినాలలో సరి చేసుకోవాలి. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మీకు మళ్ళా చెప్తా ఉన్నాము, అనేక సార్లు మనం మాట్లాడుకున్నాము. మనల్ని దేవుడు నువ్వు పాపివి, నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి ప్రతిసారి ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కానీ ఆయన పాపిని చాలా ప్రేమిస్తాడు. కానీ ఆయన నచ్చంది పాపం. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, పాపిని చేర్చుకుంటాడు. ఎప్పుడు నువ్వు చేసే పాపం ఆయనకు అసహ్యమే. ఆయన ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పాపాన్ని అసహించుకోవాల్సిందే. ఆయన గుణానికి వ్యతిరేకంగా ఆయన పనిచేయలేడు. పాపిని ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయన ప్రేమ గుణం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు అందరినీ. కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు. కాబట్టి పాపం ఒప్పుకుంటే ఆయన మళ్ళా నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. కాబట్టి మన పాపాలను మనం ఎప్పటికప్పుడు ఏ దినాన్ని కాదేమో ఒప్పుకునే వాళ్ళ ఉండాలి. అంతేగాని దాచిపెట్టుకున్నవాడు తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, దేవుని దృష్టిలో ధన్యుడు. అయితే ఇక్కడ ఇంకొక కొన్ని 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా మనం చివరి ప్రార్థన చేసేసుకుందాం. చూడండి, అక్కడ చూస్తే కనుక ఆ యొక్క దినంలో ఇంకొక స్త్రీ కూడా గర్భవతి అయింది. ఎవరు? ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది. ఎలిజబెత్ వృద్ధాప్యమందు గర్భవతి అయింది. మరియా కన్యకందు. అసలు 2 పోలికలు ఎక్కడన్నా ఉంటాయి. కానీ మరియ తల్లి ఎప్పుడైతే భయపడిందో ఇది ఎలా సాధ్యం, నేను అసలు పురుషున్నే ఇంకా చూడలేదే, పురుషున్నే ఎరగకపోతే నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను, నాకేలాగా ఈ యొక్క జరుగుతుంది అని దేవదూతతో అన్నప్పుడు వెంటనే మరియ తల్లిని బలపరచడానికి ఆ దేవదూత ఎలిజబెత్ గురించి చెప్పేసింది. చూడండి 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. అంటే ఇప్పుడు కొంచెం నమ్మకం రావడానికి ఇది ఎలా సాధ్యం, అసలు ఇది అవుతుందా అని ఇవి ఎక్కడ అనుకుంటుంటే మరియ తల్లి వెంటనే దేవదూత ఈమెను బలపరచడానికి, నువ్వు ఎలాగా వచ్చిందని నువ్వు బాధపడుతున్నావా, కానీ వృద్ధాప్యమందు ఎలిజబెత్ కూడా గర్భము ధరించుంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అనుకున్నాడు కాబట్టి నువ్వు ఈ వయసులో గర్భం ధరించావు. అట్లానే ఆయన అనుకున్నాడు కాబట్టి వృద్ధాప్యమందు ఎలిజబెత్ కూడా, ఎలిజబెత్ ఆమెకు చుట్టమే, ఆమె యొక్క చాలా వృద్ధాప్యం కాబట్టి ఆమె చాలా ఒక అమ్మమ్మో నానమ్మో అయి ఉండొచ్చు మరియ తల్లికి. అంత వృద్ధాప్యంలో ఉన్న ఆమె కూడా గర్భవతి అనగానే అప్పుడు మరియ తల్లికి ఏమైంది? ఒక సంతోషం, ఒక నమ్మకం, ఒక ఆనందం. ఓహో, ఇది కరెక్టే అన్నమాట, ఇది మంచిదే అన్నమాట. అయితే అది వెంటనే అక్కడ ఆగకుండా చూడండి, వెంటనే ఏం చేసేసిందో 39వ వచనంలో, ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెత్కు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చూడాలి అది నిజము అన్న నమ్మటానికి ఆమె వెంటనే నమ్మి దేవదూత చెప్పింది ఇది నేను పోయిన ఎలిజబెత్ ఆమెని దర్శించుకోవాలని చెప్పేసి గబగబా వెళ్ళింది. అక్కడ చూసుకుంది ఆ ఎలిజబెత్ మరియ యొక్క వందనమిచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను.
మనము క్రిస్మస్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఏంటంటే చెప్పండి, గబగబా క్రిస్మస్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేయండి. పశువుల పాక, గొర్రెల కాపర్లు, ఓకే, పశువుల పాక, గొర్రెల కాపర్లు, స్టార్, ఇంకా అంతేనా? ఏంటండి? సలివిడి పిండి, అరిసెలు, దోశలు ఇలాంటివి కాదు. అరిసెలు, దోశలు కాదు. మనం ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చేస్తాం కదేంటి క్యారల్స్. ఈసారి మనం క్యారల్స్ చేసుకుంటామా? క్యారల్స్ చేసుకుంటాము. ఇంకా క్రిస్మస్ అనగానే ఈ రోజుల్లో కేక్ కట్ చేస్తారు. ఓకేనా? కేక్ కట్ చేస్తుంటాము, క్యారల్స్ చేసుకుంటా ఉంటాము. సో ఇట్లాగా ఇక్కడ కూడా ఆమె చూడండి, శిశువు అంటే గంతులు వేసిందంట. గంతులు వేస్తే అక్కడ వెంటనే అక్కడ ఇప్పుడు ఈ క్యారల్స్ పాడేసుకుంటున్నారు మీరు. అది చెప్పడానికి నేను క్యారల్స్ అంటే ఏంటి? దేవుడిని ఆరాధించుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు. స్త్రీలిద్దరు చక్కగా పాట పాడేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు క్యారల్స్ చేసుకుంటున్నారు అనమాట. క్రిస్మస్ రోజు మొట్టమొదటి క్యారల్స్ మొదలెట్టే వీళ్ళిద్దరు. అది చెప్పడానికి నేను చెప్తున్నాను. చూడండి, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లా అంటుందంట 42వ వచనంలో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిందాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఈమె గుర్తుపెట్టేస్తుంది ఎలిజబెత్ గారు కూడా. ఎలిజబెత్కి ఎవరు చెప్పలేదు ఇంకా మరియ గర్భవతి అయింది, లేకపోతే మరియ నీ దగ్గరకు వస్తుంది అని. మరియకి మాత్రమే తెలుసు ఆ విషయము. కానీ ఇక్కడ చూసారా, వెంటనే ఎలిజబెత్ ఏమైనా పాడేస్తుంది పాట, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చింది. ఈమెకి ఎలా తెలిసిపోయింది? తన కడుపులో శిశువు గంతులు వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో ఉన్నది ఎవరు? బాప్తీసునిచ్చు యోహాను గారు. బాప్తీసునిచ్చు యోహాను గారు కడుపులో గంతులు వేశారు ఎలిజబెత్ గారు కడుపులో. వెంటనే ఎలిజబెత్ గారికి అర్థమైపోయింది ఏంటి అంటే, వచ్చింది ప్రభు యొక్క తల్లి కాబట్టి నా కడుపులో శిశువు గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ రోజు మొట్టమొదటి క్యారల్స్ మొదలు పెట్టేసుకున్నారు. చక్కగా పాటలు పాడేసుకుంటున్నారు. అక్కడి నుంచి వెంటనే అక్కడ వరకు ఎలిజబెత్ పాట పాడింది 45వ వచనం దాకా. 46వ వచనంలో అప్పుడు మరి ఇట్లా నేను మరీ పాట పాడుతుంది మళ్ళీ తిరిగి. చూడండి, నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసుల దీన స్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకు కూడా శక్తి వచ్చేసింది, ప్రాణం వచ్చేసింది, ఊపిరి వచ్చేసింది. చెప్పిన మాటను బట్టి వెంటనే పాట పాడేస్తుంది, ఇదిగో నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తుంది అని. 49లో సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంతురు, ఆయన నామమే పరిశుద్ధము, పరిశుద్ధము, పరిశుద్ధము అని చక్కగా ఇద్దరు కలిసి క్యారల్స్ మొదలెట్టేసుకున్నారు. చక్కగా పాటలు పాడేసుకున్నారు. వీరిద్దరు తర్వాత పాటలు పాడినటువంటి మూడో వ్యక్తి ఎవరో చూద్దాం. క్యారల్స్ పాడుకున్నటువంటి వ్యక్తి చూడండి, ఒక్కసారి మనం చూసుకోగలిగితే అక్కడే లూకాసు వార్తలోనే మనము 2వ అధ్యాయము 1వ అధ్యాయం 79వ వచనంలో చూడండి. 79వ వచనంలో ఇది ఎవరు పాడుతున్నారంటే 67వ వచనం ఫస్ట్ చదువుతాము. ఈ కార్యక్రమం అంతా వీళ్ళిద్దరు పాడుకున్నారు. చూడండి, 57వ వచనంలోకి వచ్చేసరికి ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. మరి అప్పుడు ఎన్ని నెలలండి? 10వ వచనం. 56వ వచనంలో చదవండి. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 3 నెలలు అక్కడే ఉందంట. అక్కడ ఆ ఇంటికి వెళ్ళింది కదా ఎలిజబెత్ చూడటానికి, కొండసేమలో ఉన్న ఊళ్ళోకి వెళ్ళి 3 నెలలు ఆమెతోటే ఉంది. అక్కడ ఎవరిని కనే వరకు ఉంది. అక్కడ చూడండి, మనందరికి తెలుసు 6 నెలలప్పుడు వచ్చింది. 3 నెలలు అక్కడ ఉందంటే 9 నెలలు నిండిపోయింది. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను కనినప్పుడు మరియ తల్లి అక్కడే ఉన్నారు. హల్లెలూయా. చక్కగా ప్రసవం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరించి ఆమె పొరుగు వారు బంధువులు ఆమెతో కూడా సంతోషించారు. 8వ దినమున వారు ఆ శిశువుని సున్నతి చేయించి తండ్రి పేరుని బట్టి జకర్యా అని పేరు పెట్టబోతుంటే ఆ పేరు కాదని చెప్పారు. అయితే ఇప్పుడు 67వ వచనంలోకి వచ్చేసరికి చూడండి, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించెను. ఇప్పుడు 3వ క్యారల్స్ పాడుతుంది ఎవరు? 3వ పాట పాడబోతున్నారు జకర్యా గారు. హల్లెలూయా. 3వసారి పాట ఎత్తుకోబోతున్నారు జకర్యా గారు. ఆ క్రిస్మస్ దినాలలో అక్కడ పాడిందంతా ఆయన అక్కడంతా పాడుతూ చూడండి 79వ వచనంలో 76 నుంచి చూడండి, 2 కలిసే ఉంటాయి.
79లోకి వచ్చరికి, మరియు ఓ శిశువా, నువ్వు సర్వోన్నతులైన ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు నువ్వు ప్రభువుకు ముందుగా నడుతువు. మన పాదములకు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలిగించుటకు ఆ మహావాత్సల్యం పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించినది. మూడో క్యాన్సర్ అండి. చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారనమాట ఈ ముగ్గురు కూడాను. 4వ వ్యక్తిగా ఒకరిని చూసుకున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 27-28 వచనాల్లో వీరు గొర్రెల కాపర్లు. వీరంతా కూడా కలిసి చూడండి ఒకసారి అక్కడ మనందరికీ 4వదిగా గొర్రెల కాపర్లు. అది నేను అనేక సార్లు చెప్పాను కాబట్టి మీకు ఇంకా వచనాలు చూపించక్కర్లేదు. గొర్రెల కాపర్లు మళ్ళా ఎవరిని 4వ క్యానల్స్ పాడింది ఎవరు? 4వ పాటల్లో ప్రవేశించింది గొర్రెల కాపర్లు. ఆయన స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ పాటలు పాడారు. 5వ క్యారల్స్ పాడింది ఎవరు అంటే ఈ వచనమే చూపించి ముగిస్తాను. 25వ వచనంలో ఒకసారి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడనే కాదు, అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చింది. అతని ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతులకు ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఈ సిమెయోను అనేటువంటి ఒక వృద్ధుడు, ఆ ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి ఆలయంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడండి. ఎందుకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? ముసలాడు అయిపోయాడు. ఇప్పటి నుంచో మనం చూస్తుంటాం కొంతమందిని దేవాలయం దగ్గర అలా పడి ఉంటారు, చాలా వయసు అయిన ముసలోళ్ళు. అట్లాగే ఆ యెరూషలేము ఆలయంలో ఒక ముసలాయన ఎటు పోకుండా ఎప్పుడు అక్కడే పడిపోయి ఉండేవాడంట, అక్కడే కూర్చొని ఉండేవాడంట. అప్పటి వరకు ఎప్పుడూ మాట్లాడేవాడు కాదంట అసలు. అతను ప్రార్థన చేసుకునేవాడిని, మళ్ళీ ఆలయం దగ్గరే కూర్చొని ఏదో ఒక రొట్టె ముక్క తిని అక్కడే కూర్చునేవాడంట. ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తు వారిని ఆలయంలోకి తీసుకొస్తున్నారో పెద్దగా అతను మాట్లాడుతున్నాడు, నేను దీనికోసమే ఇంతకాలం బ్రతికాను, ప్రభు వచ్చేసాడు ఈ లోకంలోకి అన్న విషయాన్ని సిమెయోను గుర్తుపట్టేశాడు. వచ్చిన శిశువు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు అని గుర్తుపట్టేసేసి ఆయన చూస్తూ పాట పాడుతూ ఉన్నాడు. చూడండి వెంటనే 29వ వచనంలో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నాను. ముసలోడు అయిపోయాడు ఇప్పటికే, ఇక నిన్ను చూశాను, ఇక నన్ను సమాధానంతో ఈ లోకంలో నుంచి పంపించేసి నాదా అని చెప్పేసి పాట పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. కాబట్టి 5 క్యారల్స్ మనకి ఎంతో ముఖ్యమైనటువంటివి. మొట్టమొదటిగా ఎలిజబెత్ గారు మొదలెట్టారు, ప్రభు క్రీస్తు వారి లోకంలోకి వచ్చిన మన క్రిస్మస్ అని క్యారల్స్ చేసుకునే వాటిల్లో ముఖ్యమైన వారు మరియ తల్లి, 3వదిగా జకర్యా గారు, 4వదిగా గొర్రెల కాపర్లు, 5వదిగా సిమెయోను గారు. ఆ దినాలలో చక్కని స్థుతులతోటి దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి మనం కూడా క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనకి రక్షకుడు ఈ లోకంలోకి మన రక్షణ కోసమే వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి రక్షణ దేని వల్ల వస్తుంది? ప్రభు అయిన క్రీస్తు వారిని నమ్మటం. ఫస్ట్ నమ్మాలి, విశ్వాసంతో ఆయన యందు ఉంటే మన పాపములన్నీ కూడా రక్షింపబడతాయి. అదే మనకు గొప్ప ధైర్యం. చూడండి, ఈ లోకంలో చాలా విషయాలు మనం పోగొట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో కదా. మనందరికీ తెలుసు, మనం కొన్ని విషయాలు చాలా పోగొట్టుకుంటున్నాం. ఇది పోగొట్టుకున్నామని మనకి బాధగా ఉంటుందా లేదా? అరే నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అది పోగొట్టుకునేవాళ్ళు కాదు, లేకపోతే ఇంకొకటి. మనము రక్షణ పోగొట్టుకోవట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ ఎన్ని జరిగినా మన జీవితాల్లో మనకి దేవుడిచ్చిన రక్షణ ఇంకా ఉందన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా సమయం ఇస్తున్నాడు మనకి దేవుడు దేనికి? మారడానికి. ఇంకా ఆ రక్షణలోకి నిన్ను నన్ను తెచ్చుకోవడానికి సమయం ఇస్తున్నాడు. ఈ లోకంలో మీకు ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఏదైనా జరిగినా మరి మనం ఎలా తీసుకోవాలి అంటే అల్పమైన వాటి కోసం మనము అధికమైన వాటిని పోగొట్టుకోకూడదు. ఇవి అల్పమైనవి, మన దగ్గర నుంచి పోయినవి. మనకు కావాల్సింది పరలోక రాజ్యం అనేటటువంటి గొప్ప రాజ్యం ఎదురు చూస్తూ ఉంది. దానికోసం దేవుడు నిన్ను నన్ను ఈ విషయాల్లో ఏదో సరి చేయడానికి అన్నిటినీ మనకి దూరపరుస్తున్నాడేమో అని మనం సంతోషంతో ఈ సంవత్సరం ఉండగలగాలి. కాబట్టి అలాంటి స్థితిలో మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ మనందరికీ కూడా చూడండి, యేసుక్రీస్తు ఒక చీమంట వెళ్తూ నీళ్ళలో పడిపోతా ఉందంట. ఒక పిల్లోడికి ఆ చీమని నీళ్ళలో పడకూడదు అని ప్రతిసారి పాపం చేయడం పెడుతున్నాడంట. చేయడం పెట్టినప్పుడల్లా మళ్ళీ పక్కకి వెళ్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ పాప అటు వచ్చేటప్పుడు మళ్ళీ
చచ్చిపోకూడదని నేను ప్రయత్నం చేస్తున్నా, ఈ చీమలు ఏంటి ఒకదాంతలతో నీళ్ళలో పడిపోయి చచ్చిపోతున్నాయి అని అనుకుంటూ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, నాన్న ఈ చీమలు చచ్చిపోకుండా ఉండాలి నాన్న, ఏం చేయాలి నేను అంటే, అప్పుడు ఆ నాన్న అన్నాక, నువ్వు కూడా చీమగా మారేది దాన్ని చెప్పు, అప్పుడు అర్థమవుతాయి చీమలాట వెళ్ళకూడదు అని. అంతే తప్పించి వాటికి మనం ఏం చేసినా అవి వెళ్ళే దారిలో వెళ్తూనే ఉంటాయి, అవి మార్చుకోమని చెప్పారు. దేవుడు కూడాను యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి వచ్చిన కారణం అదే. దేవుడిగా చాలా కాలం ప్రవచించాడు ఆయన. ఆకాశంలో నుంచి తన యొక్క ప్రవక్తల ద్వారా, పాత నిబంధన అంతా అదే కదా, ఆయన స్వయంగా వచ్చాడా పాత నిబంధనలో? రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లాగా ఆయన పాత నిబంధన అంతా కూడాను అది చేయకండి, ఇది చేయకండి, ఇలా బతకండి, అలా బతకండి అని చీమకి ఎట్లా వెళ్ళొద్దు అంటే వెళ్తుందో అట్లా అనేక సార్లు చెప్పి చూశాడు అనేక మంది ప్రవక్తల ద్వారా. ఎవరు కూడా మారటం లేదు. ఆయన దేవుడుగా ఉండి అనేకమైన విషయాలు ఆకాశం నుంచి ప్రవచిస్తుంటే ఎవ్వరు కూడా వినటం లేదు. అందుకే ఆయన నేను కూడా మనిషి రూపము ధరించి మనిషిగా వెళ్ళి చీమ ఎలాగైతే చీమ దగ్గరికి వెళ్ళి చెప్పు చీమలా మారని వాళ్ళ నాన్న చెప్పాడో, అలాగే దేవుడు తాను కూడా మనిషి రూపంలోకి మారి మనిషిలా ఉండి మనిషికి చెబితేనే అర్థమవుతాయి ఈ విషయాలు. ఎందుకు ఇవన్నీ మీకు అర్థం కాకపోతే మీరు అక్కడ భయంకరమైనటువంటి నరకం ఉంది, దానిలోకి మీరు వెళ్ళడం నాకు ఎవ్వరు వెళ్ళడానికి ఇష్టం లేదు. కాబట్టి పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మీ అందరికీ కూడాను నేను మనిషిగా వచ్చి ఏం తప్పు చేయకూడదు, ఏమి ఎలా బ్రతకాలి లోకంలో అనేది చూపించి వెళ్ళడానికే వచ్చాను. కాబట్టి ఈ విధంగా బ్రతికితే నేను తప్పకుండా నా రాజ్యంలోకి నాతో పాటు యుగ యుగాలు, ఒకరోజు కాదు 50 సంవత్సరాలు కాదు, భూమి మీద మన జీవితకాలం ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉండొచ్చేమో, కానీ ఈ 90 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అందరినీ చనిపోవాల్సిందే. కానీ ఆయనతో పాటు ఉండాలి, యుగ యుగాలు ఉంటాము. కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మనందరికీ తోడైండు నడిపించుగాక. ఆమేన్. God bless you. God bless you.